నమస్తే దోస్తులు, అందరికి ఎట్లా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మన జనరల్గా ఏంటంటే టెంపుల్స్కి వెళ్తాం కదా, గుళ్ళకు వెళ్ళినప్పుడు అక్కడ విఐపి కల్చర్ ఎక్కువ చూస్తాం. ప్రతి గుళ్ళో కూడా సామాన్య భక్తులకే మేము ప్రిఫరెన్స్ ఇస్తాం, సామాన్య భక్తులే మా మొదటి ప్రాధాన్యత అంటారు. కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి ఓ ఎమ్మెల్యేను, లేకపోతే మినిస్టరు, ఎంపీని వచ్చేసరికి వాళ్ళకి స్పెషల్ దర్శనాలు ఉంటాయి, గర్భగుడి దర్శనాలు ఉంటాయి, పూర్ణకుంభ స్వాగతాలు ఉంటాయి. మరి ఏదో సామాన్య భక్తునికి ఎందుకు అట్లాంటి స్వాగతాలు ఉన్నాయి? అంటే అటువంటి విఐపి కల్చర్ ఎందుకు వచ్చింది? అటువంటి వాళ్ళకి విఐపి హోదా ఇచ్చింది ఎవరు? మనం కాదా? మనం వేసిన ఓట్లతో గెలిచినోడు ఇవ్వాలేమో విఐపి అయిండు, మనమేమో గంటల తరబడి లైన్లో నిల్చోవాలి. వాడు వస్తే 5 మినిట్స్లో దర్శనం అయిపోతుంది. ఎక్కలేని రాజ్యం మర్యాదలు అయితే, గోపురం మర్యాదలు అయితే అన్నీ మొత్తం ఎక్కలేని హడావిడి సృష్టిస్తారు. మరి మనం 5 గంటల లైన్లో నిల్చోవాలి. పిల్ల పాపలతోటి ఒక్కొక్కరు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తారు. వృద్ధులు ఉంటారు, మహిళలు ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళకి ఎక్కడ కూడా ఇటువంటి విఐపి కల్చర్ లేదే. చిన్నపిల్లలకి, గర్భిణీ స్త్రీలకి విఐపి కల్చర్, 1 ఇయర్ లోపు వచ్చిన పాపలు వాళ్ళకి అండి విఐపి కల్చర్, వృద్ధులు ఎబో 8 ఇయర్స్ ఉన్న వాళ్ళకి అండి విఐపి కల్చర్. ఎమ్మెల్యే, మినిస్టర్, ఎంపీ ఇవన్నీ ఏంది తాత్కాలికం. అంటే మీ హడావుడి కోసం, మీరు వాళ్ళ ముందు ఎక్కడ లేని గొప్పతనం ప్రదర్శించడం కోసం, వాళ్ళ కంట్లో వాళ్ళ దృష్టిలో మీరు పడాలి. మీరు ఎక్కలేని మర్యాద మాకు ఇచ్చిరు, మీరు మంచిగా చూసుకున్నారు రాబాయ్ అని చెప్పేసి ఒక పేరు రావాలని చెప్పి మీరు వాళ్ళని తీసుకొస్తారు. మరి ఇక్కడ 5 గంటల పాటు ఆ లైన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఎండకు ఏ టెంపుల్లో తీసుకున్నా కానీ అంతే, పేరుకు మాత్రమే సామాన్య భక్తుందే మా మొదటి ప్రయారిటీ అంటారు. కానీ అక్కడికి పోయి చూస్తే మొత్తం విఐపి కల్చరే. సామాన్య భక్తులేమో మొదటి ప్రయారిటీ అన్నప్పుడు ఈ విఐపి కల్చర్ తీసేయండి. మినిస్టర్స్ కోట అని, ఎమ్మెల్యే కోట అని, ఎంపీ కోట అని ఎవరు వచ్చినా ఆఖరికి లోకల్లో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి వచ్చినా మనకి ముందే దర్శనం అయిపోతుంది. మినిస్టర్ భర్త, భార్య ఇట్లా ఎవరు వచ్చినా దర్శనం అయిపోతుంది. వాళ్ళు సిఫార్సు ఇచ్చిన దర్శనం అయిపోతుంది. మరి మనం తిరుపతిలో చూడండి, ఒక్కొక్కరు 24 గంటలు ప్రయాణం చేసిపోతారు. వాళ్ళకేమో విఐపి కల్చర్ ఉండదు. కానీ వాడు వచ్చి ఒక మినిస్టర్, ఎమ్మెల్యే రాగానే 20 నిమిషాలలో దర్శనం అయిపోతే బయటకు వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. మనం కాదా? మనమేమో డొనేషన్లు ఇవ్వాలి, మనం హుండీలలో డబ్బులు వేయాలి. అక్కడికి వచ్చిన వాళ్ళకి ఏమన్నా ఇది ఉంది సార్ అంటే మనమే చూసుకుంటాం. వీడు వచ్చి జస్ట్ దండం పెట్టుకొని పోతే మనకు ఉల్టా మనం ఇచ్చిన డబ్బులతో షాల్వా వేస్తారు, మనం ఇచ్చిన డబ్బులతో ఒక ఫోటో ఇస్తారు, మనం హుండీలు వేసిన కానుకలతో మనకి ప్రసాదాలు ఇస్తారు. మనం కాదా విఐపిలో? సామాన్య భక్తునికి విఐపి అనేది అది కేవలం పదం అంతే. ఇక్కడ కూడా సామాన్య భక్తునికి త్వరగా దర్శనాలు అయినట్లయితే ఎక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు మన దగ్గర కొండగట్టు, వెమ్లవాడ, కొమరవెల్లి ఇటువంటి మన యాదగిరి నరసింహస్వామి ఆలయాలు, భద్రాచలం ఇటువంటి ఆలయాలలో రద్దీ టైంలో ఎక్కడంటే మీకు తొందరగా దర్శనం అవుతుంది. ఈ విఐపీలు కూడా స్పెషల్గా రోజులు ఉన్నప్పుడే ముందు దొరికేస్తారు. మరి అదేందో కానీ మనకు టైం దొరికి మనం పోదాం అనుకున్నప్పుడు రారాలు. ఏ రోజైతే రద్దీ ఎక్కువ ఉంటుందో, ఏ రోజు జనాలు ఎక్కువ ఉన్నారో ఆ రోజే రావాలి. ఆడవాడి క్రియేట్ చేయాలి, దండం పెట్టుకొని పోవాలి. 10 మంది వాడోడు లీడర్ అట. ఎవరికి వచ్చిన లీడర్. దేవుని దగ్గర లీడర్ లేని, దేవుని దగ్గర విఐపీ లేని. అంటే దేవుడు కూడా నిజంగా విఐపీలకే దర్శనం తొందరగా ఇస్తాడు, సామాన్య భక్తులకి దర్శనం ఇస్తలేడు. ఇది నేను ఎవరినో కించపరచడానికో ఎవరినో దెప్పిపోవడానికి అంటలేను. సామాన్య భక్తునిగా, సామాన్య ప్రజల పక్షాన్నే మాట్లాడుతున్నా తప్ప నా గురించో లేకపోతే ఇంకోళ్ళ గురించో ఇంకోళ్ళ మీద కోపంతో అయితే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ విఐపి కల్చర్ పోతేనే మనకు కొంచెం బాగుంటుంది సొసైటీలో. మీరు కూడా మేము వేసిన ఓట్లతోటో లేకపోతే ఏదో విధంగా మీకు ఆ విఐపి హోదా వచ్చింది. ఆ వచ్చిన హోదాని మీరు కాపాడుకొని మాతో పాటు లైన్లో ఉండి దర్శనం మాతో పాటు చేసుకోండి. 10 మందిలో మీకు ఒక గొప్పతనం ఉంటుంది. కానీ మమ్మల్ని ఆపి మీరు 1 గంట సేపు దర్శనం చేసుకొని ఆ గంట సేపు లైన్లో వాళ్ళు ఎంత నరకయాతన అనుభవిస్తారు. వృద్ధ మహిళలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, పాలు తాగే పసిపాపలు వాళ్ళు ఎంత ఆ ఎండకు, ఆ వేడికి ఎంత తనుకుంటారు పాపం. కొంచెం మనం అర్థం చేసుకోరు. ఈ విఐపి కల్చర్ పోవాలి. దేవుని దగ్గర అందరు సమానం అనే భావన తీసుకురావాలి. అందుకోసమే నా ఈ వీడియో. అంతే తప్ప నేను ఒప్పించడానికి కాదు, ఎవరిని మెప్పించడానికి కాదు. కేవలం సామాన్య భక్తుల పక్షాన ఒక సామాన్య భక్తునిగా మాట్లాడుతున్నా తప్ప ఇంకొకటి కాదు. దయచేసి తప్పుగా మాట్లాడినా మనోబలను దెబ్బతీస్తే నన్ను క్షమించగలరు. ధన్యవాదాలు. మళ్ళీ కలుస్తాను.